నిర్వాణం. బౌద్ధ మతానికి కేంద్రం దేవుడు కాదు, మానవుడైన సిద్ధార్థ గౌతముడు. క్రీస్తుకు పూర్వం 500 ప్రాంతంలో గౌతముడు హిమాలయాలలోని ఒక చిన్న రాజ్యానికి వారసుడు. తన చుట్టూ జనం పడే బాధలను చూసి ఆ యువరాజు తీవ్రమైన కలతకి గురయ్యాడు. పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అందరూ అప్పుడప్పుడు తలెత్తే యుద్ధాలు, మహమ్మారి లాంటి విపత్తుల వల్లనే కాకుండా ఆందోళన, నిస్పృహ మనోభావనల వల్ల కూడా బాధపడటం చూశాడు. ఇవన్నీ మానవుల జీవితంలోని పరిస్థితుల్లో విడదీయరాని భాగాలని గ్రహించాడు. మానవులు ధనం వెంట పడతారు, అధికారాన్ని కాంక్షిస్తారు, జ్ఞానాన్ని, ఆస్తిపాస్తుల్ని అర్జిస్తారు, కొడుకుల్ని, కూతుళ్ళని కంటారు, ఇళ్ళు, భవంతులు నిర్మించుకుంటారు. కానీ వాళ్ళు ఎంత సాధించి సంపాదించినా వాళ్ళకి సంతృప్తి అనేది ఉండదు. పేదరికంలో బతికే వాళ్ళు సంపద గురించి కలలు కంటారు. 10 లక్షలు సంపాదించిన మనిషి 20 లక్షలు కావాలనుకుంటాడు. 20 లక్షలు ఉన్నవాడు 1 కోటి కావాలనుకుంటాడు. దానం, పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్న వాళ్ళు కూడా తృప్తిగా జీవించటం అరుదు. వ్యాధులు, మృత్యువు వాటిని అంతమొందించేదాకా వాళ్ళని అంతులేని విచారాలు, ఆందోళనలు వెంటాడుతూనే ఉంటాయి. వ్యక్తి అర్జించినదంతా మంచు తెరలా కరిగి మాయమైపోతుంది. జీవితం అర్థం లేని పరుగు పందెం లాంటిది. కానీ దాన్ని తప్పించుకోవటం ఎలా? 29 ఏళ్ల వయసులో గౌతముడు అర్ధరాత్రి తన కుటుంబాన్ని, ఆస్తిపాస్తుల్ని వదిలేసి రాజభవనం వదిలి వెళ్ళిపోయాడు. బాధల నుంచి విముక్తి కోసం వెతుకుతూ ఉత్తర భారతదేశమంతా దేశదిమ్మరిలా సంచరించాడు. ఆశ్రమాలకు వెళ్ళి గురువులను ఆశ్రయించాడు. కానీ ఏదీ కూడా అతనికి పూర్తి విముక్తిని ప్రసాదించలేదు. ఎప్పుడూ కొంత అసంతృప్తి మిగిలి ఉండేది. కానీ అతను నిరాశపడలేదు. పూర్తి విముక్తిని కనిపెట్టేదాకా బాధల నుంచి తప్పించుకునే ఉపాయాన్ని తానే స్వయంగా పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. మానవులు అనుభవించే వేదనకి కారణాలు తెలుసుకునేందుకు 6 ఏళ్లు ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. చివరికి దురదృష్టం వల్ల, సామాజిక అన్యాయం వల్ల, దేవతల అనుగ్రహాల వల్ల బాధలు కలగవని, వ్యక్తి మనసు ప్రవర్తించే తీరును బట్టే బాధలు కలుగుతాయని గ్రహించాడతను. గౌతముడు అర్థం చేసుకున్నదేమిటంటే, మనసు ఎలాంటి అనుభవాలకు గురైనప్పటికీ సామాన్యంగా దానికి ఇంకా ఏదో కావాలన్న ఆశ ఉంటూనే ఉంటుంది. అలాంటి ఆశలో ఎప్పుడూ అసంతృప్తి ఉంటుంది. మనసుకి నచ్చనిది ఏదైనా దాని అనుభవంలోకి వస్తే ఆ విసుగుని పోగొట్టుకోవటానికి అది తహతహలాడుతుంది. అదే ఇష్టమైన అనుభవం దొరికినప్పుడు ఆ ఆనందం అలాగే ఉండాలని, ఇంకా పెరగాలని ఆశపడుతుంది. అందుకే మనసు ఎప్పుడు అసంతృప్తితో అస్థిమితంగా ఉంటుంది. నొప్పి లాంటి బాధాకరమైన అనుభవం కలిగినప్పుడు ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నొప్పి ఉన్నంతకాలం మనం అసంతృప్తిగా ఉంటూ దాని నుంచి తప్పించుకునేందుకు చేయవలసినదంతా చేస్తాం. అయినా ఆనందాన్ని ఇచ్చే అనుభవాలు కలిగినప్పుడు కూడా మనకి ఎప్పుడూ తృప్తి ఉండదు. ఎందుకంటే ఆ ఆనందం మాయమవుతుందేమోనన్న భయం, లేదా అది మరింత పెరగాలన్న ఆశ. ఏళ్ల తరబడి ప్రేమ గురించి కలలు కంటూ చివరికి అది దొరికినా తృప్తి పడేవాళ్ళు అరుదుగా కనపడతారు. తమ జీవిత భాగస్వామి తనను విడిచి వెళ్ళిపోవచ్చునని భయపడతారు. ఇంకొందరు తాము తొందరపడ్డామని, ఇంకా మంచి వ్యక్తి దొరికి ఉండవచ్చునని అనుకుంటారు. మనకి ఈ 2 రకాల మనస్తత్వాల వ్యవహరించే మనుషులు పరిచయమే.